సోషల్ మీడియా మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది చాలా దురదృష్టకరం. మన భారతదేశంలో ఈ రాష్ట్రానికే కాకుండా భారతదేశంలో ఉన్న రాజ్యాంగబద్ధంగా సిద్ధించిన ప్రతి నెటిజన్కి ప్రతి సిటిజన్కి లబ్ధి చేకూరే విధంగా అనేక ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియా ద్వారా ఇవాళ రూలింగ్లోకి వచ్చిన సందర్భాలు చూసాం. స్వయంగా మోడీ గారే సోషల్ మీడియా మీద ఆధారపడి ఎక్కువ ఫోకస్ చేసి ఇవాళ ప్రధానమంత్రిగా అయిన సందర్భం చూస్తున్న ఈ తరుణంలో ఒక నెటిజన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో దాన్ని ఎత్తి చూపినందుకు ఒక నెటిజన్ని, ఒక సిటిజన్ని దారుణంగా అరెస్ట్ చేసి ఇవాళ జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. వీళ్ళు సొంత చట్టాలను రచించుకొని సొంత చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప చట్ట ప్రకారం ఒక నెటిజన్కి ఒక సిటిజన్కి లబ్ధి చేకూరే ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కలరాసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రభుత్వం ఒడ్డెది పోగొట్టుకుపోతుంది తప్పించి ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళటం లేదు. ఇది ప్రజలంతా చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళు కళ్ళు తెరుచుకునే సమయం ఆసన్నమవుతుంది. ప్రతి ఒక్క నెటిజన్ కూడా ఇవాళ వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాటం సాగించడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగిన సందర్భంలో కూడా ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యారు. నెటిజన్స్, ఈ ఐటీలో పనిచేస్తున్న అనేక మంది యువకులు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యం ఎదురు చేయాలంటే చేయండి, అంతే తప్పించి ఎవరైనా మీ మీద మీ వైఫల్యాలను ఎండగడితేనో లేదంటే మీరు చేసిన తప్పులను చూపిస్తేనో మీరు వాళ్ళ మీద కసి తీర్చుకుంటానో లేదంటే ఉక్కుపాతంతో తొక్కేస్తానంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. పెద్ద పెద్ద ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు మనం చరిత్రలో చూసాం. మీరు దానికి అతీతులు కాదు, దగ్గర పడతాయి మీకు, జాగ్రత్త తస్మాత్ అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దీన్ని అణచివేయడానికి ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నెటిజన్స్ను అనగదొక్కాలనే ఉద్దేశంతో లోకేష్ గారికి వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టారన్న ఒకే ఉద్దేశంతో నెటిజన్స్ని అనగదొక్కాలనే విషయంతో కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. యాక్చువల్లీ ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రజల సమస్యలను లేదా ప్రభుత్వ వైఫల్యాలను చూపించాలని ప్రజలు ఇచ్చేది ఇద్దరికి ఆప్షన్. ఒకటి ప్రతిపక్షానికి, రెండవది మీడియాకి, ఫోర్త్ ఎస్టేట్ మీడియా. ప్రతిపక్షంను జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యము ధర్నాలు, దీక్షల ద్వారా ప్రజా సమస్యలని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నా అది సోషల్ మీడియాలో అది ఫోర్త్ ఎస్టేట్ మీడియాలో అది టెలికాస్ట్ అవ్వట్లేదండి. ఓన్లీ ఒక్క సాక్షిలో తప్ప ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడు అడ్రస్ చేస్తున్న సమస్యలను విందాము అనే ఉద్దేశంతో టెలికాస్ట్ చేస్తామన్న ఏ మీడియా కూడా టెలికాస్ట్ చేయలేదండి. సో ఫోర్త్ ఎస్టేట్ బాధ్యతను సోషల్ మీడియా తీసుకునింది. సోషల్ మీడియా తీసుకొని ప్రజల వైఫల్యాలను, ప్రభుత్వం చేసే అరాచకాలను ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేస్తున్నందువల్ల ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. దీన్ని మీడియానైతే కొంచెము అదిరించి బెదిరించి భయాందోళన చేయడం ద్వారా మన మీడియాను కంట్రోల్ చేశారు. మన ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు. ఎన్టీవీలో ఇంతకుముందు కేఎస్ఆర్ రావుని అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టి అతన్ని ఎన్టీవీలోంచి బయటికి ఏ విధంగా తరిమేయడం ప్రతి ఒక్కరం చూసాము. అందుకని మేము దీన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా పబ్లికే సోషల్ మీడియా ద్వారా ప్రజల వైఫల్యాలను చూపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నారు. మీరు ఎత్తుకోండి, ప్రభుత్వ అధికారి, ఒక జిల్లా అధికారి, ఎంఆర్ఓను, తహసీల్దార్ను ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే దారుణంగా అతని అనుచరులతో దాడి చేస్తే అతని మీద కేసు లేదు. ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక ఇమేజ్ పోస్టింగ్ పెట్టాడని చెప్పి ఈరోజు రవికిరణ్ అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో చంద్రబాబును ఆలోచించుకోవాలి, చంద్రబాబు గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక నియంత్రిత ధోరణి జరుగుతుంది. ప్రధాని మోడీ గారు పిలిపించారు, డిజిటలైజేషన్ సైడ్ ప్రతి ఒక్కరూ రండి, ప్రజలు సమస్యలు చెప్పండి అని ట్విట్టర్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను, లింక్డ్ఇన్ ద్వారాను సమాచారం అందుకొని ఆ సమస్యలను రెక్టిఫై చేస్తూ ఆ విధంగా ప్రధాని మోడీ ముందుకెళ్తుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు దానికి టోటల్ అగేనెస్ట్గా అతనికి సంబంధించిన ఎల్లో మీడియా ద్వారా కొన్ని పత్రికలను కంట్రోల్ చేస్తూ ఓన్లీ ఒక సాక్షిని కూడా ఒక సాక్షి ఒక్కటే ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల సమస్యలను టెలికాస్ట్ చేస్తుంది. సో దాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. దీని ద్వారా సోషల్ మీడియాలో ఇట్లా రవికిరణ్ అరెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ ఎవరు ప్రభుత్వ వైఫల్యాలను చూపెట్టకుండా ప్రభుత్వ సమస్యల్ని, ప్రజల సమస్యల్ని
చూపించకుండా చేయడానికే ఇది ఒక ప్రయత్నంగా చేస్తున్నాం. కానీ ఇది టోటల్గా ఈ రోజును ఆంధ్రప్రదేశ్లో ఒక బ్లాక్ డేగా సోషల్ నెటిజన్స్ కానీ సోషల్ యూజర్స్ కానీ ఈరోజు వ్యక్తం చేస్తున్నామండి. ఈరోజు రవికిరణ్ గారిని అరెస్ట్ చేయడం కేవలం అనైతికంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దానికి నిదర్శనమే ఇవాళ ఇంటూరు రవికిరణ్ గారిని అరెస్ట్ చేయడం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ స్వేచ్ఛగా ఉండాలి. ప్రతి ఒక్క పౌరునికి కూడా మన ఇండియాలో ప్రతి ఒక్క పౌరునికి కూడా స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. అలానే ఇంటూరు రవికిరణ్ గారు కూడా ఒక నెటిజన్గా తన భావాలను వ్యక్తపరిచారు. దానికి కేవలం తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళ అవినీతిని వాళ్ళ దుర్మార్గాలను చూపిస్తున్నారు కాబట్టి ప్రత్యక్షంగా ఆయన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్క నెటిజన్ అరెస్ట్ చేసినంత మాత్రాన నెటిజన్ల ఉద్యమం ఆగదు. ఇంకా దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీన్ని ఎంత అణచివేయాలనుకుంటే అంత ఎక్కువ నెటిజన్లు పోస్టులు పెట్టడం, వాళ్ళ అవినీతిని అక్రమాలను ఇంకా ఎక్కువగా చూపిస్తారని మేము అనుకుంటాము. పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలు, ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన తీరును తన పొలిటికల్ పంచ్ ద్వారా ఎప్పటికెప్పటికీ ప్రజలకు నెటిజన్లకు తెలియజేస్తుంటే దారుణంగా ఈరోజు అరెస్ట్ చేయడము ఎంత ఇబ్బందికరంగా వాళ్ళ కుటుంబానికి శోభ ఉంటుందో మాకు తెలుసు ప్రత్యేకంగా. కానీ ఈరోజు సోషల్ మీడియా ప్రపంచమంతా మొన్న జరిగిన అమెరికా ఎలక్షన్లో ట్రంప్ ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా గెలిచినాడో అదేవిధంగా బీజేపీ ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా గెలిచిందో మనం చూసాము. అందువల్ల సోషల్ మీడియాను అణచివేతకు గురి చేస్తే అతను ఓడిపోవడానికే ఇది ఒక తార్కాణం.